అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి మనకి పేపర్ కరెక్షన్ చేసే టైంలో మనకి ఈ సంవత్సరం నుంచి ఇంకో ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల మనకి పరీక్షా ఫలితాలు కూడా తొందరగా రాబోతున్నాయి అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటి, పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, ఒక 500 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇదివరకు ఎలా ఉండేదంటే స్పాట్ వాల్యుయేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని స్కాన్ చేసి వచ్చిన మార్కులు నెట్లో అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ మనకి ఈసారి కొత్త సిస్టమ్ అయితే రావడం జరిగింది. మనకి స్పాట్ వాల్యుయేషన్ అంటే పేపర్లు కరెక్షన్ చేసే టైంలోనే చూస్తున్నారు కదా, ఆన్సర్ షీట్లు కరెక్షన్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఆన్లైన్లో మనకి ఇంటర్ బోర్డుకి అయితే పంపుతున్నారన్నమాట అధికారులు అయితే. దీనివల్ల చాలా టైం అయితే సేవ్ అయితే కావడం జరుగుతుంది. చాలా టైం అయితే మనకి సేవ్ అయితే అవుద్దన్నమాట. ఇంటర్ బోర్డు వాళ్ళకు కూడా మనకి ఆన్సర్ స్క్రిప్ట్లు కూడా వాల్యుయేషన్ ద్వారా మార్కులు కేటాయింపుతో పాటు అక్కడికక్కడే స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారా ఇంటర్ బోర్డుకి అయితే పంపిస్తున్నారన్నమాట అధికారులు. దీనివల్ల మనకి పరీక్షా ఫలితాలు కూడా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు రావచ్చు అంటే మనకి ఈ నెల 4తో టోటల్ వాల్యుయేషన్ కరెక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 4లోనే మనకి ఈ డేటా మొత్తం ఇంటర్ బోర్డు వాళ్ళకైతే పంపిస్తున్నారు. దానివల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది అండ్ అలాగే మనకి పరీక్షా ఫలితాలు కూడా ఫాస్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్లోనే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి టైం కూడా కిల్ అవ్వదు. మనకి కరెక్షన్ చేసే టైంలోనే మనకి మార్కులు స్కాన్ చేసి ఇంటర్ బోర్డు వాళ్ళకైతే పంపిస్తున్నారు. ఎక్కడికెక్కడితో ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయితే జరుగుతుంది, లేట్ అంటూ ఉండదు అన్నమాట. మనకి ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ లేదంటే ఏప్రిల్ 3rd వీక్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 2nd వీక్ ఎండింగ్లో అలా అయితే వచ్చేస్తాయి. ఏమైనా ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏప్రిల్ 3rd వీక్లోకి అయితే వెళ్తుంది అన్నమాట. అదేమీ లేకపోతే ఏప్రిల్ 2nd వీక్లో మనకైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కడిదక్కడిదే మనకి జరిగిపోతుంది అన్నమాట, లేట్ అంటూ అస్సలు లేదు. అందుకు చెప్తున్నా. సో మనకి ఈ సంవత్సరం నుంచి ఈ ప్రాసెస్ అమల్లో తేవడం జరిగింది.